హాయ్ హలో అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది సమ్మర్ కదండి. సమ్మర్ సీజన్లో పిల్లలు ఇంటి దగ్గరే ఉంటారు. పిల్లలు ఇంటి దగ్గర ఉన్నప్పుడు రకరకాలుగా స్నాక్స్ అడుగుతూ ఉంటారు. మనం ఇంట్లోనే ఈజీగా చేసేయచ్చండి. అది కూడా బ్రెడ్తో గులాబ్ జామ్ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దాం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా బ్రెడ్ జామ్కి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూద్దామండి. ముందుగా షుగర్ సిరప్ తయారు చేసుకుందాం. నేను ఇక్కడ ఒక గిన్నె తీసుకున్నాను. గిన్నెతో 2 కప్పుల పంచదార తీసుకుంటున్నానండి. అలాగే ఇందులో 1 కప్పు వాటర్ వేసుకుంటున్నాను. ఇది ఈ విధంగా స్టవ్ మీద పెట్టుకోవాలండి. స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు ఇది మరగనివ్వాలి. స్టవ్ వెలిగించుకుంటున్నాను. ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా షుగర్ సిరప్ అనేది మరుగుతూ ఉండాలి. ఇది పూర్తిగా పాకం అనేది రావాల్సిన అవసరం లేదండి. కొంచెం కరిగితే సరిపోతుంది. మనం వాటర్ కరెక్ట్గా వేసుకున్నాం కాబట్టి మరీ చక్కగా అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీకు ఏ విధంగా ఉండాలో చూపిస్తాను. చూసారు కదా, మనం ఒక డ్రాప్ తీసుకుని ఈ విధంగా 2 వేళ్లతో అన్నప్పుడు ఒక తీగ రావాలండి. అది కూడా చల్లారిన తరువాత మనం ఈ విధంగా అన్నప్పుడు ఒక తీగ వస్తుంది. అటువంటి సమయంలో స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది పక్కన పెట్టుకుందాము. ఇక్కడ నేను వైట్ బ్రెడ్ తీసుకున్నానండి. ఈ స్వీట్కి వైట్ బ్రెడ్డే బాగుంటుంది. బ్రౌన్ బ్రెడ్ అనేది వాడకూడదు. ఈ విధంగా బ్రెడ్ని సైడ్లు కట్ చేసుకోవాలి. ఇది కట్ చేసుకోవడం వల్ల మనకి గులాబ్ జామ్ అనేది వైట్ కలర్లో ఉంటుంది, లేదంటే బ్రౌన్గా ఉంటుందండి. కాబట్టి ఈ విధంగా సైడ్లు కట్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలో మనం కట్ చేసుకున్న బ్రెడ్ని ముక్కలుగా ఈ విధంగా చేసుకోవాలి. పిల్లలకి హాలిడేస్ ఇస్తున్నారు కదండి, కాబట్టి సమ్మర్లో ఇంటి దగ్గరే ఉంటారు కాబట్టి ఈ విధంగా రోజుకొక స్నాక్ అనేది తయారు చేసి పెట్టండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మనం బయట తినే వాటికన్నా ఇంట్లో చేసుకోవడం వల్ల హెల్తీగా ఉండొచ్చు. ఈ విధంగా బ్రెడ్ని నేను మ్యాష్ చేశానండి. ఇప్పుడు ఇందులో పాలు వేసుకుందాము. ఈ బ్రెడ్ కలిసేంత వరకు పాలు వేసుకోవాలి. ఇది కొలత అనేది అవసరం లేదండి. మనం చపాతీ ముద్ద ఏ విధంగా తయారవుతుందో ఆ విధంగా వచ్చే వరకు మనం పాలు పోసుకుని ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కలిపేటప్పుడు కొంచెం మర్దించి కలుపుకోవాలండి. పూర్తిగా కలిపేసిన తర్వాత పిండి అనేది ఇంకా మెదపకూడదు. ఈ విధంగా కలుపుకోవాలి. మనం ఈ విధంగా కలుపుకోవడం వల్ల గులాబ్ జామ్ అనేది గుల్లగా వస్తుంది. చూసారు కదా, ఈ విధంగా చక్కగా చపాతీ పిండి మాదిరిగా కలిపి పక్కన పెట్టుకోవాలండి. ఇది ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ డెసికేటెడ్ కొబ్బరి తీసుకుంటున్నానండి. ఇది ఎండు కొబ్బరి పొడి. ఇది ఒక బౌల్ తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం పాలు వేసుకోవాలి. ఇది మీ దగ్గర లేకపోతే కనుక మామూలుగా కూడా చేసుకోవచ్చండి. లేదా ఎండు కొబ్బరిని పైన ఉన్న బ్లాక్గా ఉన్నది చెక్కేసుకుని మిక్సీ పట్టుకుంటే కోకోనట్ పౌడర్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు పాలు పోసి కలుపుకున్న తర్వాత ఇందులో నేను కొంచెం కలర్ వేస్తున్నానండి. ఇది ఆప్షనల్ మాత్రమే. మీకు కలర్ నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చండి. ఇప్పుడు ఇందులో ఇంకొంచెం పాలు వేసుకుని ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి. మనం ఇందులో షుగర్ అనేది వేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం పంచదార పాకంలో వేస్తాం కాబట్టి పాకం లోపలికంటూ పీల్చుకుంటుంది కాబట్టి ఇందులో షుగర్ అనేది వేసుకోవాల్సిన అవసరం లేదు. కేవలం కొబ్బరి అలాగే పాలు కొంచెం ఫుడ్ కలర్ అండి. ఇవి వేసుకుని ఈ విధంగా కలిపి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్నాం కదా బ్రెడ్ అలాగే పాలు మిశ్రమం కలిపి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు దీంతో జామున్ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు కొంచెంగా ఈ విధంగా తీసుకోవాలి. ఈ విధంగా తీసుకున్న తర్వాత మనం ఇలా చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఈ మిశ్రమాన్ని ఇలా పెట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఇది బాల్ లాగా చేసుకోవాలి.
ఈ విధంగా రౌండ్గా వచ్చేలాగా మనం బాల్స్ అనేవి తయారు చేసుకోవాలి. మనం చేతికి నెయ్యి కొంచెం అప్లై చేసుకున్నట్లయితే మనకి పర్ఫెక్ట్గా రోల్ అనేది వస్తుంది. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇంతేనండి. ఈ విధంగా మనం బాల్ అనేది తయారు చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మనం పిండి అంతటిని కూడా ఈ విధంగా బాల్స్ లాగా తయారు చేసుకుందాం. చూసారు కదా, ఇప్పుడు మనం ఇవన్నీ తయారు చేసేసుకున్నాం. ఇప్పుడు వేయించుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాము. మనం జామున్లు ఇలాంటివి వేయించుకున్నప్పుడు ఈ విధంగా లోతుగా ఉన్న గిన్నె పెట్టుకోవడం వల్ల మనకి ఆయిల్ అనేది తక్కువగా పడుతుంది. కాబట్టి నేను ఈ గిన్నెలో వేస్తున్నానండి. మనం కొంచెం ఆయిల్తోనే మనం ఈజీగా ఫ్రైలు అనేవి చేసుకోవచ్చు. అదే బాండీ పెట్టుకున్నట్లయితే ఎక్కువగా ఆయిల్ అనేది వేసుకోవాలి. చూసారు కదా నేను ఎంత ఆయిల్ వేసానో. ఇప్పుడు ఇందులోనే మనం ఈజీగా జామున్స్ అనేవి వేయించుకుందాం. ఈ ఆయిల్ ఎక్కువగా వేడవలసిన అవసరం లేదండి, కొంచెం వేడైతే సరిపోతుంది. ఇప్పుడు మనం జామున్లు వేసుకుందాం. ఈ విధంగా ఒక్కొక్కటిగా జాగ్రత్తగా వేసుకోవాలి. ఇది మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టి వేయించుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టినట్లయితే మాడిపోతుంది. కాబట్టి మనం జాగ్రత్తగా లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుందాం. ఈ విధంగా జాగ్రత్తగా కదుపుకుంటూ ఉండాలి. ఇది ఎక్కువ టైం అనేది పట్టదు, త్వరగానే వేగిపోతాయి. ఈ విధంగా లోతుగా ఉన్న గిన్నెలో వేయించుకోవడం వల్ల మనకి ఆయిల్ అనేది తక్కువ పడుతుందండి. మనం బాండీ పెట్టుకున్నట్లయితే ఎక్కువగా ఆయిల్ అనేది వేసుకోవాలి. అంత ఆయిల్ వేసుకున్నా అది మళ్ళీ ఫ్రై చేసుకుని ఆ ఆయిల్ వేస్ట్ తప్ప ప్రయోజనం ఏమి ఉండదు. కాబట్టి ఈ విధంగా కొంచెం కొంచెంగా వేయించుకోవడం వల్ల మనకి ఆయిల్ అనేది ఫ్రెష్గా ఉంటుంది. అలాగే తక్కువ ఆయిల్తో ఎక్కువ వంటలు కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవి వేగిపోయాయండి, తీసేసుకుందాము మనం. ఈ విధంగా మనకి గులాబ్ జామ్ ఏ కలర్ అయితే రావాలో ఆ కలర్ వస్తే సరిపోతుంది. చూసారు కదా, ఈ కలర్లో వస్తే చాలా బాగుంటాయి. ఇప్పుడు మిగిలిన వాటిని కూడా ఇందులో వేసేసుకుందామండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాము. మనం ఎప్పుడైనా సరే గులాబ్ జాములు అలాగే ఇంకేమైనా సరే పాకంలో వేసుకునేటప్పుడు ఇవి కొంచెం చల్లారనివ్వాలండి. ఎందుకంటే మనం పాకం పర్ఫెక్ట్గా సెట్ చేసుకుంటాం కాబట్టి ఇవి వెంటనే వేసుకున్నట్లయితే ఇందులో ఉండే వేడి వల్ల పాకం అనేది త్వరగా గడ్డ కట్టేస్తుంది. కాబట్టి మనం ఇవి కొంచెం చల్లారిన తర్వాత మాత్రమే పాకంలో వేసుకోవాలి. మనం అవి కూడా వేగిన తర్వాత అన్నీ కలిపి ఒకేసారి వేసుకుందాం. ఈ విధంగా వేయించుకున్న గులాబ్ జాములన్నిటిని కూడా పంచదార పాకంలో వేసుకోవాలి. ఇది ఇక్కడ మీకు ఒక టిప్ చెప్తానండి. షుగర్ అలాగే గులాబ్ జాములు రెండు కూడా పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఒకదానిని ఒకటి మిక్స్ చేయాలి. లేదంటే పంచదార గట్టిపడిపోయి గులాబ్ జాముల్లోకి
షుగర్ సిరప్ అనేది వెళ్ళదు, అప్పుడు లోపలంతా కూడా గట్టి గట్టిగా ఉంటాయి. కాబట్టి మనం వీటిని రెండు చల్లారిన తర్వాత మాత్రమే ఈ విధంగా కలుపుకొని ఒక 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకున్నట్లయితే గులాబ్ జామున్లోకి షుగర్ సిరప్ అనేది పీల్చుకుని చక్కగా మెత్తగా నోట్లో వేసుకుంటే కరిగిపోయే గులాబ్ జాములు రెడీ అయిపోతాయి. మరి 20 నిమిషాల తర్వాత చూద్దాం. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్తో గులాబ్ జామ్ రెడీ అయిపోయింది. చాలా ఈజీగా ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్ జామున్ రెడీ అయిపోయింది. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఇప్పుడు మీకోసం ఒకటి కట్ చేసి చూపిస్తాను. ఇదిగోండి, చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో, అంతే టేస్టీగా ఉంటుంది. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం సుగుణ వంటిల్లుని ఫాలో అవ్వండి.